కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడిని కడుపు నింపాలనే ఉద్దేశంతో రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని కొంతమంది దళారులు ఆసరాగా చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే దీనిలో మాత్రం ముఖ్యంగా కొంతమంది వారి వారి పందాలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. కొందరు డీలర్ల వద్దనే నుంచి బియ్యం సేకరిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు. మరికొందరు మాత్రము సైకిళ్ళ ద్వారా, ఆటోల ద్వారా బియ్యం సేకరించి ప్రతిరోజు సుమారు క్వింటాల కొద్ది బియ్యాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ రేవులో పెద్ద ఎత్తున బియ్యం పట్టబడ్డ నేపథ్యంలో మాత్రం అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వ్యాపారాన్ని చిక్కుపెట్టే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు సూర్యాపేట జిల్లాలో కూడా ఈ వ్యాపారానికి స్వచ్ఛ పలికే విధంగా వ్యవహారం కొనసాగిస్తున్న నేపథ్యంలో గత రాత్రి సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి కొంతమంది ముగ్గురు వ్యాపారస్తులను సిసిఎస్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా వీళ్ళంతా బడా వ్యాపారం చేసేటువంటి బియ్యం చేసే వ్యాపారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వాళ్ళని వారి పందాలో మాత్రం ఎంక్వైరీ చేస్తే కాకినాడకు వీళ్ళు బియ్యం పంపిస్తున్నారా లేదా, ఇక్కడే మార్గ మధ్యలో వీళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో ప్రతి నెల వేల క్వింటాల రేషన్ బియ్యం పేదలు పంపిణీ చేస్తున్నా కూడా అరకొర మాత్రమే ఈ బియ్యాన్ని వాళ్ళు భోజనంకి వాడుకుంటారు, లేకపోతే వారికి రోజువారీ సంబంధించినటువంటి టిఫిన్లకు వాడుకుంటారు. పెద్ద మొత్తంలో 90 నుంచి 95% కూడా మొత్తం బియ్యం కూడా వ్యాపారులకే వెళ్ళిపోతున్నాయి. అయితే కొంతమంది డీలర్లు కూడా మనం చూస్తున్నాము, డీలర్ల వద్దనే కొంతమంది లబ్ధిదారులు కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఈ డీలర్ల వద్ద ఉన్నటువంటి బియ్యం కూడా నేరుగా మరి గోడౌన్ పోతున్నాయా, లేకపోతే గోడౌన్ నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయా, వేరే దేశాలకు తరలిపోతున్నాయా అర్థం కావట్లేదు. ముఖ్యంగా మనం చూసినట్టయితే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ వ్యాపారానికి చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా కాకినాడకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళంతా భాగస్వామ్యం ఉన్నారా లేరా కూడా మనం గమనించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే వందలాది మంది డీలర్లు కూడా ఈ పన్నాన్ని ఎంచుకోవడం జరిగింది. అంతేకాకుండా వందలాది మంది కూడా లబ్ధిదారులు బియ్యం అమ్ముతున్నారు. ఖచ్చితంగా దాంతోపాటు వేలాది మంది కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో దళారులు వీళ్ళంతా పెద్ద ఎత్తున కూడా బియ్యాన్ని విక్రయిస్తున్న నేపథ్యంలో మాత్రం ఇలా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసు వాళ్ళు ముగ్గురు వ్యాపారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గత రాత్రి చప్పుడు కాకుండా కూడా వాళ్ళని ఇళ్లలోకి ప్రవేశించి ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇంతటితో వీళ్ళకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేకపోతే రానున్న రోజుల్లో ఇంకా దీన్ని వేగవంతంగా చేసి వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తారా, 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుందా, లేకపోతే ఈ బేరానికి స్వస్తి పలుకుతారా? ఇప్పుడు మన గత 11 నెలల క్రితం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మేము దొడ్డు బియ్యాన్ని స్వస్తి పలుకుతున్నాము, సామమసూరు బియ్యమే మేము లబ్ధిదారులకు ఇస్తామని చెప్తున్నారు. మరి లబ్ధిదారులకు సామమసూరు బియ్యం ఇస్తే మాత్రం ఈ బేరానికి స్వస్తి పలుకుతారు, లేకపోతే మాత్రం మళ్ళీ దొడ్డు బియ్యం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారులకు మాత్రం వాళ్ళకు అందించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఒక్కొక్క వ్యాపారులు కోట్లల్లో పడిగెత్తారు. ఇప్పటికీ కూడా మా నామమాత్రం కేసులు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తం తీగలాగితే డొంకగలినట్టు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వ్యాపారులకు కూడా మెడ చుట్టుకుంటుందా మనం వేచి చూడాలి. ఎందుకంటే మరి వాళ్ళు పిలిపించడం జరిగింది, పిలిపించడం వరకే సరిపోద్దా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు కొనసాగిస్తారా మనం వేచి చూడాల్సిన ధోరణి కనిపిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.